అనుకుంటున్నారా? సో ఏంటంటే ఆ మిషన్ కుట్టాక చాలా క్లాత్లు అయితే మిగిలిపోయి ఒక సంచికి అయితే అయ్యాయండి. అయితే ఈ క్లాత్లన్నింటినీ ఏం చేద్దామని ఆలోచిస్తుండగా ఒక ఐడియా వచ్చింది. సో ఇది చేస్తే బాగుంటుంది అనేసి స్టార్ట్ చేశాను. సో అదేంటంటే ఫ్లోర్ సోఫా. సో ఇంట్లో కూర్చోడానికి అవుతుంది, బాగుంటుంది పిల్లలకి అనేసి స్టార్ట్ చేశాను. ఫస్ట్ నాది కొంచెం పాత డ్రెస్ ఉంటేను నేను ఒక పెద్ద మూత తీసుకున్నాను. ఆ మూత డ్రెస్ పైన పెట్టేసి రౌండ్గా సర్కిల్ గీసుకోవాలి. సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను డ్రెస్సు ఇలా కట్ చేయడం వల్ల 2 వస్తాయి మనకి. ఈ రౌండ్ అనేసి 2 వస్తాయి, కింద ఒకటి పైన ఒకటి. డ్రెస్ను 2 భాగాలు వేసుకున్నాం కాబట్టి 2 వస్తాయి. సో ఆ రెండింటిని మనం కింద ఒకటి పైన ఒకటి వేసుకోవచ్చు. సో చెప్పాను కదా, ఇలా 2 పార్ట్స్ అయితే వస్తాయి. ఈ 2 పార్ట్స్ వస్తాయి కదా. సో ఇప్పుడు దీనికి చుట్టూరా రౌండ్గా మనము క్లాత్ అయితే వేయాలి. ఇప్పుడు ఆ క్లాత్ కావాలంటే ఇది రౌండ్ మొత్తం ఎంత ఉందనేసి టేప్తోని కొలుచుకోవాలి. కొలుస్తున్నాను. సేమ్ నాకు 50 వచ్చింది. 50 ఇంచెస్ ఉంది ఇది మొత్తం రౌండ్ చుట్టూరా కలిపి. సో 50 వచ్చింది కనుక ఇప్పుడు దీనికి చుట్టూ వేసే క్లాత్ నేను ఇది పర్పుల్ క్లాత్ తీసుకున్నాను. సో దీనికి ఇప్పుడు మనం సోఫా అనేది ఎంత పొడవు ఉండాలి సోఫా. సో నేను దీన్ని ఎంత పొడవు తీసుకున్నానంటే 21 ఇంచెస్ తీసుకున్నాను. 21 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనకు పొడవు అయితే వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం రౌండ్ సోఫా చుట్టూరా 50 ఇంచెస్ ఉంది కదా, ఆ 50 ఇంచెస్ని ఇప్పుడు ఈ పొడవుగా ఈ క్లాత్ అనేది కరెక్ట్గా 50 ఇంచెస్ తీసుకోవాలి. కరెక్ట్ 50 ఇంచెస్ తీసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ అయినా మనకి సోఫా అనేది క్లాత్ నీట్గా రాదు. అందుకనేసి సేమ్ ఇంచెస్ ఎంత ఉందో అంతే తీసుకోండి. సో ఇప్పుడు తీసుకున్నాం కదా, మనం ఇక్కడ రౌండ్ క్లాత్ ఉంది కదా, ఆ రౌండ్ క్లాత్కి ఈ పర్పుల్ కలర్ క్లాత్ అయితే రౌండ్గా కుట్టుకోవాలి. అది ఎలానో ఇప్పుడు నేను కుడతాను చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ క్లాత్ సోఫాకి పైన కింద వస్తుంది కాబట్టి ఈ పార్ట్ ఇప్పుడు మనం చుట్టూరా పర్పుల్ కలర్ క్లాత్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పర్పుల్ కలర్ క్లాత్ను దీనికి పెట్టుకుని రౌండ్గా కుట్టేసుకోవాలి చుట్టూరా. మనం టేప్తో కొలుచుకున్నాం కదా, ఈ రౌండ్ క్లాత్ 15 ఇంచెస్ ఉంది. సేమ్ అదే విధంగా ఈ కింద వేసే క్లాత్ కూడా 50 ఇంచెస్ ఉండాలి. సేమ్ అదే విధంగా కొలుచుకొని పైన ఒక రౌండ్, ఈ రౌండ్ పార్ట్స్వి నేను డ్రెస్వి 2 పేర్స్ తీసుకున్నాను కదా, పైన ఒకటి వేసాను, కింద ఒకటి వేసాను. రెండింటిని జాయిన్ చేసిన తర్వాత మనకి సైడ్కి ఇలా ఓపెన్ వస్తుంది. ఈ ఓపెన్లో చూసారు కదా, బస్తాకైతే నిండి ఇంకా ఎక్కువ అయ్యాయి బట్టలు వచ్చేసి. అయితే ఇక వీటిని ఎలాగ అలా యూజ్ చేసేయాలి అనేసి అనుకొని కంప్లీట్గా ఈరోజు కంప్లీట్ చేశానండి. ఇప్పుడు చూడండి, ఆ బస్తా బట్టలు నాకు ఈ సోఫా మొత్తానికి అయ్యాయి. ఇంకా ఇంట్లో కొన్ని పాత బట్టలు ఉంటేను అవిను పెట్టేసి సూది దారంతో కుట్టుకోవాలి. ఈ ఓపెన్ అనేది మనం చూసారు కదా, మనము బట్టలు కరెక్ట్గా పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది సోఫా అనేది కూర్చోవడానికి. ఇప్పుడు సూద్దారం పెట్టేసుకొని ఈ జాయింట్ ఉంది కదా, ఇది మొత్తం దగ్గరకు అనుకుంటూ కుట్టేసుకోవాలి. సో నేను కుడుతున్నాను. అయితే మీకు ఇక్కడ ఏంటంటే మీరు ఇలానే బాగుంది అనుకుంటే ఇలానే ఉంచుకోవచ్చు. లేకపోతే మీరు దీనికి పైన మళ్ళీ ఒక కవర్ ఏదైనా కుట్టుకోవాలనుకుంటే కనుక కుట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఏంటంటే కొంచెం ఇది పర్పుల్ కలర్ వేసాను కదా, ఏదైనా అంటితే బాగుండదు అనేసి నేను మళ్ళీ నాది ఒకటి బెడ్షీట్ ఉంది పాతది, ఆ బెడ్షీట్ని సేమ్ ఇదే విధంగా కవర్ టైప్ కుట్టాను. ఇప్పుడు ఆ బెడ్షీట్ని కూడా మనం ఫస్ట్ రౌండ్ సర్కిల్ తీసుకున్నాం కదా, అదే విధంగా ఒక పేర్ తీసుకోవాలి. ఫస్ట్ 2 పేర్స్ తీసుకున్నాం కదా పైన కింద. ఇప్పుడు కవర్ కుట్టాలంటే ఒక్కటే చాలు మనకి, ఎందుకంటే పైన పార్ట్ కవర్ వస్తుంది, కింద పార్ట్ మనం బొంద కట్టుకునేలా కుట్టేసుకోవాలి కవర్ అనేది. సో ఇది ఎలా కుట్టానో సేమ్ యాస్టీస్గా కవర్ కూడా అలానే కుట్టాను. అయితే నేను ఇక్కడ ఈ బెడ్షీట్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి సోఫా చుట్టూరా 15 ఇంచెస్ ఉంది కదా, 50 ఇంచెస్ సేమ్ యాస్టీస్గా అవే పెట్టేసుకొని కొలతలతో కుట్టేసుకోవాలి. అయితే నేను పైన ఇది ఇలా కుట్టుకున్నాను. మనకి రౌండ్ సర్కిల్ అనేది పైన కూర్చోడానికి వస్తుంది. అలాగే కింది సైడ్ ఏంటంటే బొందలు కట్టుకోవడానికి, మనకి కవర్ ఎప్పుడైనా తీసి ఉతుక్కోవడానికి అనేసి పైన చుట్టూరా మనం ఇప్పుడు లంగాకి నాడలు ఎక్కించుకుంటాం కదా, అలా నాడ టైప్ పెట్టేసి మొత్తం కుట్టేశాను. చూడండి, ఈ విధంగా నాడలు ఎక్కించుకునేలా పెట్టుకుంటే మనకి కవర్ అనేది తీసుకోవచ్చు, ఉతుక్కోవచ్చు, మళ్ళీ సోఫాకి వేసుకోవచ్చు. ఫైనల్లీ ఇదండి సోఫా మేకింగ్ వీడియో. సో నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది.
సో ఇది వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్ వచ్చేసి సోఫా మేకింగ్ ఇన్ హోమ్. ఇంట్లో ఖాళీగా ఉండకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి.